ఫ్రెండ్స్ మీ అందరికీ నా నమస్మాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, మనం ఈరోజు హీల్ పెయిన్ గురించి తెలుసుకుందాం. హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది, హీల్ పెయిన్ నుంచి మనం ఏ రకంగా బయటపడవచ్చు, హీల్ పెయిన్కి మన యాక్యుప్రెషర్ పాయింట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, సో తదితర విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా హీల్ పెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి ఇవి ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు తెలియాలి ఎటు తెలియాలి ఇది హీల్ పెయిన్ అని. చూడండి మిత్రులారా, చాలా వరకు ఓకేనా, ఈ ఎముకను ఏమంటారు, ఈ ఎముకను ఏమంటారు, క్యాల్కేనియల్ బోన్ అంటారు. ఈ ఎముకను చాలామందికి నొప్పి ఇక్కడ కానీ, చాలామంది ఓకే ఇక్కడ కానీ లేదంటే కొందరికి బ్యాక్ సైడ్ కానీ, దీంతోపాటు కొందరికి పాదమంతా కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఈ పాదమంతా ఉన్నప్పుడు ఏమంటుంది, దాన్ని ప్లాంటర్ ఫేసియైటిస్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఒకవేళ ఉందనుకోండి ఇది యాక్చువల్లీ స్టెండైటిస్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు జనరల్గా హీల్ స్పర్. సో ఇవి ఉంటాయి. సో వాళ్ళు నడిచినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇంకొందరికి వాపు వస్తుంది. నేను ఇలాంటి వాళ్ళని చూశానంటే ఈవెన్ దీనివల్ల ఇట్లా క్రాస్ నడుస్తున్న వాళ్ళని కూడా చూశాను. ఇట్లాగా పాదాన్ని ఇలా పెడతారు, ఇలా మొత్తం పెట్టరు, ఇంకా ఇలాగే కొంచెం పెడతారు ఇలాగా, అంటే సివియర్గా ఉన్న వాళ్ళని. ఈరోజు హీల్ పెయిన్ కూడా చాలామందిని బాధిస్తుంది. పొద్దున లేవడానికి నడవడానికి ఇబ్బంది పడతారు, గోడలు పట్టుకొని నడుస్తారు, 2 అడుగులు 10 అడుగులు చాలా ఇబ్బందితో నడుస్తారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితి సర్దుకుంటుంది. ఒక గంట సేపు కూర్చోరంటే మళ్ళీ లేవడానికి చాలా ఏమంటారు, కుంటుతూ నడుస్తారు, లింపింగ్గా నడుస్తారు. సో ఈరోజు చాలామందిలో మనం ఈ చూస్తున్న ఏమంటారు కామన్ ప్రాబ్లం లాగా మారుతుంది. సో హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఒకవేళ ఈ ఏదైతే యాక్చువల్లీ టెండాన్లో వస్తుంది అనుకోండి, ఏదైనా వాళ్ళు రాంగ్ పోస్చర్, వాళ్ళు ఏమైనా పైనుంచి ఏమన్నా దూకొచ్చు, లేదంటే మెట్ల నుంచి ఏమన్నా ఫాస్ట్గా రాంగ్గా స్టెప్ వేయవచ్చు. సో తద్వారా ఈ యాక్చువల్లీ టెండాన్ స్ప్రెయిన్ అవ్వచ్చు, స్ట్రెయిన్ అవ్వచ్చు. ఓకే, సో అలా కూడా జరుగుతూ ఉంటుంది. బట్ చాలా వరకు ఇక్కడ హీల్ పెయిన్ ఎందుకు వస్తుందంటే అక్కడ కాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి. ఆ ఎముక దగ్గర కాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి, కాల్షియం నిల్వలు పెరుగుతాయి. దీన్నే ఏమంటారు, స్పర్ అంటారు. ఓకే, సో అదేంటి, హార్డ్గా అవుతుంది, దాన్నే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అంటారు. ఒక మామూలు పర్సన్ ఏమంటాడు, బోన్ ఎలా పెరుగుతుందండి, 21 years బోన్ గ్రోత్ ఉండదు కదా అనుకుంటారు. అంటే ఇక్కడ బోన్ అంటే బోన్ గ్రోత్ అవ్వదు, ఆ బోన్కి కాల్షియము సిమెంట్ అవుతుంది, సాలిడిఫై అవుతుంది. సో అది స్ట్రాంగ్ అయిపోయి ఓకే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ లాగా అవుతుంది. సో అది కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. సో దీని ద్వారా ఇక్కడ ఉండే టెండాన్ లిగమెంట్స్ మీద అది లోడ్ చూపిస్తుంది. తద్వారా వాళ్లకు పాదంలో ఏమంటారు, వెనక సైడా, పాదం కిందనా, బ్యాక్ సైడా, సైడ్స్గా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అండ్ హీల్ పెయిన్ని మనం బ్రహ్మాండంగా అద్భుతంగా తగ్గియచ్చు. మనం ట్రీట్మెంట్ చేస్తుంటే మెల్లిమెల్లిగా ఆ హీల్ స్పర్ కరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా మనం చాలామందిని ఈ హీల్ స్పర్ నుంచి బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి. అచిలిస్ టెండనైటిస్ నుంచి బయటపడే సందర్భాలు ఉన్నాయి. ప్లాంటార్ ఫేసియైటిస్ నుంచి బయటపడే సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర ఏవైతే ఈ ఆస్టియోపతి అనండి, కైరోప్రాక్టిక్ థెరపీ అనివ్వనివ్వండి, ఆక్యుపంచర్ అవనివ్వండి, వీటి ద్వారా మనము హీల్ స్పర్ని ఈజీగా మనం కవర్ చేయొచ్చు. నా దగ్గర మధ్యలో ఒక పేషెంట్ వచ్చాడు, 2 కాళ్ళలో హీల్ స్పర్ ఉంది. సో ఆయన నడకనే మారిపోయింది. సో ఆయనకు మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ ద్వారా, మన ఎక్సర్సైజ్, మన ట్రీట్మెంట్ ద్వారా ఆ సమస్య తగ్గింది. ఇప్పుడు ఆయన వాక్ నార్మల్గా ఉంది. ఫస్ట్ ఎవరిని చూస్తే ఏదన్నా పేషెంటా అనుకునే సందర్భం ఉండేది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఆయన అట్లా నడిచి ఆయన వాకింగ్ స్టైలే మారిపోయింది. సో మనకు చూస్తే అర్థమైపోతుంది, ఓహో ఈయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. అలాంటి స్టేజ్కి తను రీచ్ అయ్యిండే. సో ఫస్ట్ కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను హీల్ స్పర్ తగ్గడానికి. మీరేం చేయాలి అంటే, ఎటువైపు
మనము ఇట్లా చైర్లో కూర్చొని ఓకే చైర్లో కూర్చొని లెఫ్ట్ లెగ్ తీసుకొని రైట్ హ్యాండ్ ఈ అన్ని ఫింగర్స్లో ఈ అన్ని ఫుట్ ఫింగర్స్లో మన హ్యాండ్ ఫింగర్స్ పెట్టేసి ఓకేనా 20 టైమ్స్ బ్యాక్ సైడ్ ఇట్లాగా వెనక్కి 20 టైమ్స్ ఓకే మళ్ళీ రిలాక్స్ ఓకే రిలాక్స్ దాని తర్వాత ఒక 20 రౌండ్స్ ఇట్లా పెట్టేసి ముందుకి ఇట్లాగా మళ్ళీ రిలాక్స్ ముందుకు అంటే ఈ ఫింగర్స్లో మన ఫింగర్స్ పెట్టాలి. ఇది బొమ్మ కాబట్టి నేను పెట్టలేకపోతున్నా కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను ఓకేనా. మళ్ళీ ఇలా దాని తర్వాత ఏం చేయాలి క్లాక్ వైజ్ 20 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ 20 రౌండ్స్. ఇవి చేశాక ఏం చేయాలి ఇది పాదం అనుకోండి ఇలా నిల్చొని జస్ట్ ఫింగర్స్ రేజ్ చేయాలి మళ్ళీ రిలాక్స్ ఫింగర్స్ రేజ్ చేయాలి రిలాక్స్ దాని తర్వాత జస్ట్ ఫింగర్స్ని కిందికి నొక్కాలి ఇట్లాగా. ఈ పాదం లేవకుండా ఈ పాదము హీల్ లేవకుండా ఇది చేయాలి. ఇవి ఇవి 2 స్టెప్స్ నెక్స్ట్ ఇవి 3 స్టెప్స్ ఈ 5 స్టెప్స్ చేసుకుంటూ ఇవి ఎక్సర్సైజ్ పోర్షన్. దాని తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ పైదా చేయాలి పైదా ఓకే. ఇప్పుడు నేను అనుకోండి ఇది హార్డ్ ఏరియా కాబట్టి మన దగ్గర డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో నేనేం చేస్తాను ఈ ఇన్స్ట్రుమెంట్తో డైరెక్ట్గా పేషెంట్ పడుకోబెట్టి ఇలా అక్కడ అంతా నేను చేస్తాను. సో మీ దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు జస్ట్ పేషెంట్ని పడుకోబెట్టి ఒక లెగ్ పైన ఇట్లా పైదా ఓకే. నెక్స్ట్ ఇలా పేషెంట్ని బోర్ల బెడ్ పైన పడుకోబెట్టండి. అప్పుడు మీకు ఈ 3 యాంగిల్స్ కవర్ అవుతాయి. ఇలా పైదా చేయండి. 2 కాళ్ళకు ఉంటే 2 కాళ్ళకు చేయండి. ఎన్ని నిమిషాలు చేయాలి 5 నుంచి 15 నిమిషాలు చేయొచ్చు ఒక్కొక్క లెగ్కి. సార్ ఇంత టైం పెట్టాలా మన బాడీలోకి ఏం కెమికల్ మెడిసిన్ ఇవ్వట్లేదు కదండి మరి మీకు జబ్బు వచ్చింది ఖచ్చితంగా టైం పెట్టాలి. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్కి ఎంత పడుతుంది మీకు ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. నెక్స్ట్ ఇది ఒక్కొక్క లెగ్ 15 మినిట్స్ చేయండి. అట్లాగా మార్నింగ్ 1 అవర్ టైం ఇవ్వండి ఈవినింగ్ 1 అవర్ టైం ఇవ్వండి. దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు నా దగ్గర అయితే స్పెషల్ హర్బ్ ఉంటుంది. ఆ హర్బ్ తోటి నేనేం చేయమంటాను మోక్సా హర్బ్ అని ఉంటుంది. ఆ హర్బ్ తోటి వాళ్ళని హీట్ చేయమంటాను. సో మీరేం చేయొచ్చు మీ దగ్గర హర్బ్ ఉండదు కాబట్టి ఇటుక కాపడం పెట్టేసి వాళ్ళను పాదం పెట్టమని చెప్పండి. నా దగ్గర అయితే మోక్సా హర్బ్ అని చెప్పేసి స్పెషల్ హర్బ్ ఉంటుంది ఆక్యుపంచర్లో మనం వాడే హర్బు ఓకే. దాంతో మనం ఏం చేస్తాము ఇక్కడ హీట్ చేస్తాము తద్వారా ఆ సమస్యకు మంచి హెల్ప్ ఉంటుంది. సో మీ దగ్గర ఆ హర్బ్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి ఇటుకను వేడి చేసి ఓకేనా వాళ్ళ పాదం ఎక్కడికైతే నొప్పి ఉందో అలా పెట్టమని చెప్పాలి. ఎంతసేపు వాళ్ళు పెట్టుకోగలిగితే అట్లా పొద్దున సాయంత్రము. ఇదైపోయింది. పైదా చెప్పాను ఎక్సర్సైజ్ చెప్పాను. నెక్స్ట్ పాయింట్స్ మీరేం చేయొచ్చు ఒకవేళ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉందనుకోండి లెఫ్ట్ సెంటర్ ఫింగర్లో మీరు ఈ కంప్లీట్ పోర్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ పోర్షన్ లెఫ్ట్ హ్యాండ్లో సెంటర్ ఫింగరు ఈ కంప్లీట్ పోర్షన్ ఏం చేయాలి ఇలా నొక్కాలి. ఇలా లేదు మీరేం చేయొచ్చు ఇలా పెన్ తీసుకొని ఇలా నొక్కండి కంప్లీట్ ఏరియా ఎక్కడ వదిలిపెట్టకుండా. ఇటువైపు ఉంటే ఈ ఫింగరు ఓకేనా రైట్ వైపు ఉంటే రైట్ మిడిల్ ఫింగరు లాస్ట్ జాయింట్ కిందిది మొత్తం అర్థమవుతున్న పరమాత్ములారా ఈ లాస్ట్ జాయింట్ కింది ఏరియా మొత్తం ఇది చేయొచ్చు మీరు. దీంతో పాటు మీరేం చేయొచ్చు నైట్ పడుకునేప్పుడు ఇట్లాగా మీరు సీట్స్ పెట్టవచ్చు. చూడండి నేనేం చేస్తున్నాను టేప్ తీసుకున్నాను దీనికి గింజలు తీసుకున్నాను. ఇవేంటి మెంతు గింజలు. సో కంప్లీట్ ఈ ఏరియాను మనం ఈ జాయింట్ కింది ఏరియాను మొత్తం మనం టార్గెట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలాగ చూడండి. నైట్ మీరు పడుకునే ముందు పెట్టుకున్నాక 2 నిమిషాలు ప్రెస్ చేయండి. ఎంత ప్రెస్ చేయాలి మీకు ఎంతైతే కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ చేయండి. పడుకోండి. పొద్దున్న లేసాక తీసి పడేసేయండి. నెక్స్ట్ అగైన్ ఫ్రెష్ సీడ్స్ ఫ్రెష్ టేపు ఓకే.
లెఫ్ట్ వైపు ఉంటే లెఫ్ట్ సెంటర్ ఫింగర్ తీసుకోండి, రైట్ వైపు ఉంటే రైట్ సెంటర్ ఫింగర్ తీసుకోండి. లెఫ్ట్ వైపు ఉంటే లెఫ్ట్ సెంటర్ ఫింగర్ తీసుకోండి, రైట్ వైపు ఉంటే రైట్ సెంటర్ ఫింగర్ తీసుకోండి. ఫ్రెండ్స్, సో ఇది చెయ్యండి. ఇది ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒకవేళ మీకు ప్రాబ్లం కనుక రీసెంట్గా వచ్చిందనుకోండి, దీంతోటే తగ్గిపోతుంది. మీకు ప్రాబ్లం కనుక చాన్నాళ్ళు ఉంటే అక్యుప్రెషర్, అక్యుపంచర్, కైరోప్రాక్టిక్ ఈ థెరపీస్ ద్వారా హీల్ పెయిన్ని వితౌట్ ఎనీ సర్జరీ మనం తగ్గించవచ్చు. ఎక్సైజ్, మన ట్రీట్మెంటు అండ్ కొద్దిపాటి డైట్లో చేంజెస్, వీటితోటి హీల్ పెయిన్ని తగ్గించవచ్చు. హీల్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా నేను చెప్పిన ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేస్తే ఎవరికైతే లేదో వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్, ఈ సీడ్స్ పెట్టాల్సిన పనిలేదు. జస్ట్ ఇక్కడ రెగ్యులర్గా ఇలా ప్రెస్ చేస్తూ నెక్స్ట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి హీల్ పెయిన్ రాదు. వచ్చిన వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది? ఆ జబ్బు నుంచి బయటపడతారు. సో మన థెరపీ ప్రివెంటివ్ హెల్ప్ చేస్తుంది, క్యూరేటివ్గా హెల్ప్ చేస్తుంది. జబ్బు లేని వాడికి మనం చెప్పినట్టు చేయగలిగితే వాళ్ళకి జబ్బు రాదు. జబ్బున్న వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తే జబ్బు నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయాలన్నిటినీ మీరు పరిగణనలోకి తీసుకోండి. ఓకే, మీ హీల్ పెయిన్ నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలను ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు చేసి చూడండి. ఒకరోజు చూసి నెక్స్ట్ డే రిజల్ట్ రాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్నది, ఎన్ని నెలల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఒకరోజు చేయగానే చాలామంది నాకు చెప్పేదంటే, సార్ ఒక రోజు చేశానంటే నాకేం గుణం కనబడలేదు. పరమాత్ములారా, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లము, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి నాకు రిజల్ట్ రాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక 15 రోజులు 20 రోజులు రెగ్యులర్ నేను చెప్పినట్టు చేయండి. అప్పుడు రిజల్ట్ రాకపోతే మీరు ఆలోచించండి. ఒకరోజు ఒక పూట చేయగానే నెక్స్ట్ డేనే ఫోన్ చేస్తారు, లేదండి నేను మొన్న చేశానండి నాకేం రిజల్ట్ రాలేదండి, లేకపోతే 2 రోజులు చేశానండి బాగుందండి మళ్ళీ చేయలేదండి. అలా కాదు కదా. ఎన్ని రోజులు చేయాలి? మనం తగ్గేదాకా చేయాలి. తగ్గితే మళ్ళీ చేయకూడదా? తగ్గిన తర్వాత కూడా అప్పుడు ఇప్పుడు చేస్తూ ఉండాలి. అంటే 2 రోజులకు ఒకసారి, లేకపోతే డే బై డే అట్లా మనం చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. చాలామందిలో ఏంటంటే ఒకసారి తగ్గిపోతే మళ్ళీ దాని వైపు చూడరు. అది కరెక్ట్ కాదు మిత్రులారా. అంతే కదా. మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండగలగాలి. సో బాడీ వీక్ అవ్వకుండా మనం చూసుకోగలగాలి. సో పేషెంట్స్లో కూడా ఈ దృక్పథం మారాలి. మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఏం చేస్తున్నాము? ఒక బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వేసుకుంటున్నాం కదా. మరి లైఫ్ లాంగ్ వేసుకున్నప్పుడు మనం సింపుల్ ఎక్సర్సైజ్ కానీ సింపుల్ పాయింట్స్ కానీ రెగ్యులర్ చేయడానికి ఇబ్బంది ఏంటండి? ఎవరికైతే లేదో వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్, ఈ సీడ్స్ పెట్టాల్సిన పనిలేదు. జస్ట్ ఇక్కడ రెగ్యులర్గా ఇలా ప్రెస్ చేస్తూ నెక్స్ట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి హీల్ పెయిన్ రాదు. వచ్చిన వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది? ఆ జబ్బు నుంచి బయటపడతారు. సో మన థెరపీ ప్రివెంటివ్ హెల్ప్ చేస్తుంది, క్యూరేటివ్గా హెల్ప్ చేస్తుంది. జబ్బు లేని వాడికి మనం చెప్పినట్టు చేయగలిగితే వాళ్ళకి జబ్బు రాదు. జబ్బున్న వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తే జబ్బు నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయాలన్నిటినీ మీరు పరిగణనలోకి తీసుకోండి. ఓకే, మీ హీల్ పెయిన్ నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలను ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు చేసి చూడండి. ఒకరోజు చూసి నెక్స్ట్ డే రిజల్ట్ రాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్నది, ఎన్ని నెలల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఒకరోజు చేయగానే చాలామంది నాకు చెప్పేదంటే, సార్ ఒక రోజు చేశానంటే నాకేం గుణం కనబడలేదు. పరమాత్ములారా, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లము, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి నాకు రిజల్ట్ రాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక 15 రోజులు 20 రోజులు రెగ్యులర్ నేను చెప్పినట్టు చేయండి. అప్పుడు రిజల్ట్ రాకపోతే మీరు ఆలోచించండి. ఒకరోజు ఒక పూట చేయగానే నెక్స్ట్ డేనే ఫోన్ చేస్తారు, లేదండి నేను మొన్న చేశానండి నాకేం రిజల్ట్ రాలేదండి, లేకపోతే 2 రోజులు చేశానండి బాగుందండి మళ్ళీ చేయలేదండి. అలా కాదు కదా. ఎన్ని రోజులు చేయాలి? మనం తగ్గేదాకా చేయాలి. తగ్గితే మళ్ళీ చేయకూడదా? తగ్గిన తర్వాత కూడా అప్పుడు ఇప్పుడు చేస్తూ ఉండాలి. అంటే 2 రోజులకు ఒకసారి, లేకపోతే డే బై డే అట్లా మనం చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. చాలామందిలో ఏంటంటే ఒకసారి తగ్గిపోతే మళ్ళీ దాని వైపు చూడరు. అది కరెక్ట్ కాదు మిత్రులారా. అంతే కదా. మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండగలగాలి.
సో బాడీ వీక్ అవ్వకుండా మనం చూసుకోగలగాలి. సో పేషెంట్స్లో కూడా ఈ దృక్పథం మారాలి. మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఏం చేస్తున్నాము, ఒక బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వేసుకుంటున్నాం కదా. మరి లైఫ్ లాంగ్ వేసుకున్నప్పుడు మనం సింపుల్ ఎక్సర్సైజ్ కానీ సింపుల్ పాయింట్స్ కానీ రెగ్యులర్ చేయడానికి ఇబ్బంది ఏంటండి? ఒక లెగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి 2 లెగ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా? ఒక లెగ్లో ప్రాబ్లం ఉన్నా, 2 లెగ్స్లో ప్రాబ్లం ఉన్నా మీరు నేను చెప్పినట్టుగా చేసే ప్రయత్నం చేయండి. సో ఇది కాకుండా నేను ఇంకొన్ని మీకు ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తాను. ఓకే, సో ఏం చేయాలి మీరు, ఎక్కడైతే ఈ ఐబ్రో ఆగుతుందో, ఓకే, ఈ ఐబ్రో ఆగుతుందో ఇక్కడ, ఓకే, సో ఈ పై, ఓకే, ఇక్కడ మీరు ప్రెస్ చేయండి ఇట్లా. ఒకవేళ రైట్ లెగ్లో ప్రాబ్లం ఉందనుకోండి లెఫ్ట్ సైడ్ చేయండి, లెఫ్ట్ లెగ్లో ప్రాబ్లం ఉందనుకోండి రైట్ సైడ్ చేయండి. ఇక్కడ ఈ ఈ పైన ఇలా అయిపోయాక, ఓకేనా, ఇది చూడండి, ఇది ఇక్కడ ఈ ఎండింగ్లో ఇక్కడ, ఓకే. సో ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఆల్మోస్ట్ అవుటర్ ఐకాంతస్ ఆ ఏరియాలో. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ రైట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ సైడ్ చేయాలి, ఒకవేళ లెఫ్ట్ లెగ్లో ఉంటే రైట్ సైడ్ చేయాలి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, ఎటువైపు ఉంటే అటువైపు ఈ మిడిల్ ఫింగర్ తీసుకోవాలనుకున్నాము. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ రైట్ ఐ దగ్గర చూడండి ఈ ఏరియాలో, ఓకేనా, ఈ ఆల్మోస్ట్ అవుటర్ ఐకాంతస్ ఇక్కడ చేయాలి. ఎలా, జస్ట్ చూడండి ఇలా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్. ఓకే, సేమ్ ఇది కూడా ఎన్నిసార్లు చేయాలి, రోజుకి 3 లేదా 4 సార్లు చేయండి. ఎప్పుడు చేయాలి, భోజనం ముందు. ఎంతసేపు చేయాలి, 1 నిమిషం నుంచి 3 నిమిషాలు చేయొచ్చు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, పేషెంట్కి ఎంతైతే కన్వీనియంట్గా ఉంటుందో ప్రెషరు అంత. దాని తర్వాత ఏం చేయొచ్చు, చూడండి ఈ చెవులో వీ షేప్ ఉంది కదా, చూడండి చెవులో వీ షేప్ ఉంటుంది, చూడండి ఈ వీ షేప్ ఉంది కదా, ఈ వీ షేప్కి ఈ 2 కలిపితే వీ షేప్ కదా, ఈ పైన ఏరియా ఎక్కడైతే ఈ చెవు కలుస్తుందో ఆ ఏరియాని తీసుకోండి. ఓకే, నేనేమంటా మిత్రులారంటే చూడండి మీకు ఇక్కడ చెవులో వీ షేప్ ఉంది, ఇది క్లియర్ కదా. ఈ వీ షేప్కి 2 భాగాలు ఉన్నాయి కదా. ఓకే, ఈ కింది భాగం కాకుండా పై భాగం ఎక్కడైతే ఈ పై భాగం చెవును కలుస్తుందో ఆ ఏరియాని తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇట్లా ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్. మళ్ళీ చెప్తుంది చూడండి, ఇక్కడ ఇట్లా వీ షేప్ ఉంది కదా, ఈ పై భాగం ఎక్కడ చెవును కలుస్తుందో ఈ ఏరియాని కలుస్తుందో ఇక్కడ ఇది తీసుకోండి. ఇది ఓకే, ఇది తీసుకొని ఇట్లా ప్రెస్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్. అట్లాగా మీకు 3 పాయింట్స్ చెప్పాను నేను. ఒకటి చేతిలో ఎటువైపు ఉంటే అటువైపు మిడిల్ ఫింగర్ తీసుకోండి, ఈ జాయింట్ తర్వాత ఈ ఏరియా మొత్తం స్టిమ్యులేట్ చేయండి. పెన్సిల్తో చేయమన్నాను, రాత్రి నైట్ సీట్స్ పెట్టమన్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, కంప్లీట్గా ఏరియా అంతా పైదా చేయమన్నాను, కంప్లీట్గా ఏరియా అంతా పైదా చేయమన్నాను. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి, ఒకవేళ లెఫ్ట్ లెగ్లో ఉంటే రైట్, ఇది చూడండి ఈ ఏరియా ఇక్కడ ఈ ఐబ్రో, ఓకే, ఈ ఐబ్రో ఎండింగ్లో, లెఫ్ట్ లెగ్లో ఉంటే రైట్ ఐబ్రో ఎండింగ్లో, అట్లాగే రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ ఐబ్రో ఎండింగ్లో ఇక్కడ. దీంతో పాటు నేనేమన్నాను, చెవులో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ ఏరియాలో వీ షేప్ ఉంటుంది చూడండి, మీకు ఇట్లా వీ షేప్ ఉంటుంది. ఓకే, ఈ పై వీ షేప్ది ఎక్కడైతే ఈ చెవు పోర్షన్ తగులుతుందో ఇక్కడ. ఓకే, సో ఇట్లా ఇది పట్టుకొని ఇట్లా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్. ఓకే, అది చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా, దాంతోపాటు ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ హీల్ పెయిన్ నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వల్ల అవ్వట్లేదు, అప్పుడు నా హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేయండి, నా ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వితౌట్ ఎనీ సర్జరీ మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా స్కోప్ ఉంది, చాలా అవకాశం ఉంది. అట్లా మనం ఎంతోమందిని మన దగ్గరికి వచ్చినప్పుడు లింపింగ్ చేసేవాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉంటున్నారు. కొంచెం నడిస్తే ఇంతకుముందు స్వెల్లింగ్ అయ్యేది, అట్లాంటి స్వెల్లింగ్ లేకుండా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మన ట్రీట్మెంట్లో సింపుల్ 3 స్టెప్స్. 1 డైట్, ఎక్సర్సైజ్, నెక్స్ట్ ట్రీట్మెంట్. అది కైరోథెరపీ కావచ్చు,
ఆక్యుపంచర్ కావచ్చు, ఏదైనా సరే 3-వే ప్లాన్ తోటి మనం వెళ్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా పేషెంట్ కనుక మనకు సహకరిస్తే వాళ్ళ హీల్ పెయిన్ నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఈ మధ్య స్టార్ట్ అయింది, రీసెంట్గా స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు మీరు పాటించండి. మీరు ఇంటి దగ్గరే ఉంటూనే మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.